చూడ్డానికి చాలా అమాయకంగా కనిపించే ఈ 13 సంవత్సరాల చిన్నపిల్లోడు తన క్లాస్మేట్ని హత్య చేశాడు. దానికి కారణం ఖచ్చితంగా అతని మానసిక పరిస్థితి. కానీ అతని మానసిక పరిస్థితి అలా అవ్వడానికి కారణం మాత్రం ఈ సమాజం, ఈ సోషల్ మీడియా, మన పేరెంట్స్, అలాగే మన ఫ్రెండ్స్. అడాలసెన్స్ అనేది నెట్ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేసిన ఒక వెబ్ సిరీస్. ఇందులో 4 ఎపిసోడ్స్ ఉంటాయి. కథ మొత్తం కూడా జేమీ అనే ఒక 13 ఏళ్ల అబ్బాయి చేసిన హత్య చుట్టూ తిరుగుతుంది. అసలు ఎందుకు హత్య చేశాడు, దానికి కారణం ఏంటి అనేది తెలుసుకున్నాక మనందరిలోనూ ఒక అవేర్నెస్ మొదలవుతుంది, ఒక ఆలోచన మొదలవుతుంది. ఫాస్ట్గా పరిగెడుతున్న ఈ డిజిటల్ ప్రపంచంలో అసలు పిల్లల్ని ఎలా పెంచాలి అనే డౌట్స్ అండ్ కన్ఫ్యూజన్ మన మైండ్లో రైజ్ అవుతాయి. ఎందుకంటే చిన్నపిల్లలు స్మార్ట్ ఫోన్స్ వాడటం అనేది ఈ రోజుల్లో చాలా సర్వసాధారణం అయిపోయింది. సరిగ్గా సంవత్సరం కూడా నిండని పసిపిల్లలకి షార్ట్స్ అండ్ రీల్స్ ఎలా స్క్రోల్ చేయాలో వాళ్ళకి ఈజీగా ఇది అలవాటైపోతుంది. యాక్చువల్గా ఈ స్మార్ట్ ఫోన్స్ అండ్ సోషల్ మీడియా వీటి వల్ల లాభాలు నష్టాలు రెండు ఉంటాయి. కానీ ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా జస్ట్ బెనిఫిట్స్ని మాత్రమే తీసుకునే మెచ్యూరిటీ అండ్ సెల్ఫ్ కంట్రోల్ చిన్నపిల్లల్లో అప్పుడే డెవలప్ అవుతుంది. సో పెద్దవాళ్ళుగా, పేరెంట్స్గా మనం వాళ్ళని గైడ్ చేయాలి, ప్రతిదీ ఓపెన్గా డిస్కస్ చేయాలి. దానికోసం అడాలసెన్స్ వెబ్ సిరీస్ నుండి, అలాగే పేరెంటింగ్ సైకాలజీ నుండి కొన్ని ముఖ్యమైన టిప్స్ని ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీరు చివరి దాకా చూస్తే పేరెంటింగ్కి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకున్న వాళ్ళు అవుతారు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది పిల్లల్ని పెంచడం కూడా సెపరేట్గా నేర్చుకోవాలా, ఇదంతా అనవసరం అని కొంతమంది అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఒక షాకింగ్ రెవల్యూషన్ ఉంది. అదేంటంటే 2022లో మెకాఫీ అనే కంపెనీ చేసిన స్టడీ ప్రకారం ఇండియాలో ఆల్మోస్ట్ 85% చిన్నపిల్లలు సైబర్ బుల్లింగ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. బుల్లింగ్ అంటే బెదిరించడం లేదా ఏడిపించడం. దీనివల్ల వాళ్ళు మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండ్ ఇక్కడ ఇంకో ట్రాజడీ ఏంటంటే ఈ 85% నెంబర్తో సైబర్ బుల్లింగ్లో ప్రపంచంలో ఇండియానే టాప్ పొజిషన్లో ఉంది. అందుకేనేమో ఈ వెబ్ సిరీస్ని తీసింది బ్రిటిష్ వాళ్ళైనా సరే యూకే, యూరోప్, అమెరికా వీటికంటే కూడా ఇండియాలోనే ఎక్కువ మంది అడాలసెన్స్ని చూస్తున్నారు. నెట్ఫ్లిక్స్ టాప్ 10లో ఫస్ట్ ప్లేస్లో ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది, ఇది తేలిగ్గా తీసుకునే విషయం కాదు. సో ఈ రోజు వీడియోలో 5 పేరెంటింగ్ లెసన్స్ని మనం చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ముందుగా డిజిటల్ అవేర్నెస్ విత్ ఎంపతి. అడాలసెన్స్ నేర్పించే మొట్టమొదటి లెసన్ పిల్లలు డిజిటల్ ప్రపంచాన్ని ఎలా డీల్ చేయాలి అని. ఈ షోలో జేమీ పేరెంట్స్కి ఒక పెద్ద ట్రాజడీ జరిగే వరకు అతని కొడుకు ఆన్లైన్లో ఏం చేస్తున్నాడో వాళ్ళ పేరెంట్స్కి తెలియదు. అలానే ఈ వెబ్ సిరీస్ 2nd and 3rd ఎపిసోడ్స్లో జేమీ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టుల కింద విక్టిమ్ అంటే అతని చేత హత్యకి గురైన విక్టిమ్ కేటీ చేసిన కామెంట్స్ అండ్ ఇమోజీస్ అతని మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించాయో మనం గమనిస్తాం. ఇదంతా సోషల్ మీడియాలో డార్క్ సైడ్ని, ఆన్లైన్ ఎడిక్షన్ని హైలైట్ చేస్తుంది. అలాగే ఈ సిరీస్లో చూపించినట్టే జరుగుతుంది, అందరూ అలానే ఉంటారని నేను చెప్పట్లేదు. టెక్నాలజీ కానీ సోషల్ మీడియా కానీ సరిగ్గా హెల్దీగా వాడుకుంటే మనకెంతో మేలు చేస్తాయి. కాకపోతే సరైన విధానంలో వాడుకోవడం మనకి తెలియాలి. అంటే చిన్నపిల్లలు చూసే వీడియోస్ని మానిటర్ చేయడం, సేఫ్టీ ప్రికాషన్స్ని, పేరెంటల్ కంట్రోల్స్ని, ఆప్షన్స్ని ఆన్ చేయడం. యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్లో అయితే కిడ్స్కి, అడల్ట్స్కి సెపరేట్గా ప్రొఫైల్స్ని క్రియేట్ చేసి చిన్నపిల్లలు చూసే విధంగా కాంటెంట్ని ఫిల్టర్ చేయడం. ఇలాంటి వాటి వల్ల చాలా వరకు నెగిటివిటీని మనం కంట్రోల్ చేయొచ్చు. అలానే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే డిజిటల్ డీటాక్స్. అంటే ఒక రోజులో కేవలం ఒక పర్టికులర్ టైంలో మాత్రమే ఫోన్ని వాడటం. ఇది మనం చిన్నపిల్లలకి అలవాటు చేయాలి. కానీ ఇది చెప్పినంత ఈజీ కాదు, ఎందుకంటే ప్రెజెంట్ ప్రతి దానికి ఫోన్ మీద మనం డిపెండ్ అవుతున్నాం. సో డిజిటల్ అవేర్నెస్ని మనం ముందు పెంచుకోవాలి. డివైజ్ల మీద డిపెండెన్సీని మనం ముందు తగ్గించుకోవాలి. ఫోన్ని తక్కువ వాడాలి అనే సంకల్పం మనకు ఉండాలి. బోల్డ్ అని యాప్స్ ఉన్నాయి, కానీ మనకి మనసు ఉంటే లెక్కలేనని మార్గాలు కూడా ఉన్నాయి. కానీ ఈ డిజిటల్ డీటాక్స్ని చిన్నపిల్లలకి చెప్పే ముందు పెద్దవాళ్ళుగా మనం అలవాటు చేసుకోవాలి. మనం అలవాటు చేసుకుంటేనే పిల్లలకు మనం తర్వాత చెప్పగలుగుతాం. సో డిజిటల్ డీటాక్స్ ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే పాయింట్ కనెక్ట్ బిఫోర్ యూ కరెక్ట్. ఏదైనా తప్పు చేసినప్పుడు చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు సరిచేయడం సర్వసాధారణం. అయితే తప్పు చేస్తున్నామని కోపగించుకునే ముందు ఆ తప్పు ఎందుకు జరిగిందో కూర్చోబెట్టి మాట్లాడితే చాలా వరకు సమస్యలు సాల్వ్ అయిపోతాయి. తప్పు చేసినా, ఒప్పు చేసినా లైఫ్లో ఏమైనా సరే జడ్జిమెంట్ లేకుండా ఒక సేఫ్ స్పేస్ని మనం క్రియేట్ చేయాలి. ఇది పిల్లలకి ఒక పేరెంట్గా మీరిచ్చే ఒక గొప్ప గిఫ్ట్ అవుతుంది. ఇక్కడ సేఫ్ స్పేస్ అంటే అర్థం పిల్లలు ఫ్రీగా ఏమంటారో అనే భయం లేకుండా
పేరెంట్స్తో అన్నీ షేర్ చేసుకోగలిగే ఫ్రీడమ్ ఇవ్వడం. అడాలసెన్స్ సిరీస్లో మీరు గమనిస్తే ఇలా పిల్లలకి పేరెంట్స్కి మధ్య ఉండాల్సిన కనెక్షన్ని చాలా సీన్స్లో అద్భుతంగా పోర్ట్రే చేశారు. మెయిన్ క్యారెక్టర్ అయిన జేమీకి అతని ఫాదర్ ఎడ్డీకి వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది, కానీ వేరు కారణాల వల్ల ఒక డిస్టెన్స్ కూడా క్రియేట్ అవుతుంది. అలానే ఒక సీన్లో పోలీస్ డిటెక్టివ్కి అతని కొడుక్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని వీళ్ళు చూపిస్తారు. మళ్ళీ వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నట్టు కలిసి రెస్టారెంట్కి వెళ్ళినట్టు కూడా చూపిస్తారు. అంటే కరెక్షన్తో పాటు కనెక్షన్ కూడా చాలా ముఖ్యం. మన టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ అంటే చాలా వరకు మార్కులు, డబ్బులు వీటి గురించే మాట్లాడతారు. కానీ పిల్లలకి ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా చిన్న సమస్యల్ని దాచిపెట్టకుండా షేర్ చేసుకుంటారు. ఇది మనం తెలుసుకోవాలి. ఇది ఎందుకు తెలుసుకోవాలంటే అప్పటి వరకు గంభీరంగా ఉన్న పేరెంట్స్తో సడన్గా హార్ట్ఫుల్గా మాట్లాడటం, అన్నీ షేర్ చేసుకోవడం చిన్నపిల్లలకి కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ బేబీ స్టెప్స్లా చిన్నగా మొదలు పెడితే సింపుల్ వర్డ్స్ అండ్ స్మాల్ జెస్చర్స్తో కూడా ఒక్కోసారి మనసులోని పెద్ద భారాన్ని పక్కకు తీసేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా పిల్లలైనా సరే, పేరెంట్స్ అయినా హార్ట్తో కనెక్షన్ ముఖ్యం. కుదిరితే ప్రతిరోజు అట్లీస్ట్ వారానికి ఓ రోజు మనసు విప్పి మాట్లాడటం నేర్చుకోండి. ఈ పాయింట్ మీకు అర్థమైతే నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. అదే అండర్స్టాండింగ్ టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సెస్. పేరెంటింగ్కి సంబంధించి ఒక పాపులర్ కొటేషన్ ఉంది. అదేంటంటే ప్రిపేర్ ద చైల్డ్ ఫర్ ద రోడ్, నాట్ ద రోడ్ ఫర్ ద చైల్డ్. ఈ పాయింట్ని చాలామంది మిస్ అవుతారు. నా పిల్లలకి కష్టం కలగకూడదు అని అనుకోవడం హ్యూమన్ నేచర్ అండ్ పేరెంటల్ ఇన్స్టింక్ట్. అయితే లైఫ్ లాంగ్ పిల్లలతో పాటు మనం ఉండలేం. లైఫ్ని, సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేయలేం. సో పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ అన్నిటి గురించి మాట్లాడుకోవాలి. ఒకరి పర్స్పెక్టివ్ని మరొకరు అర్థం చేసుకోవాలి. సపోజ్ అడాలసెన్స్ వెబ్ సిరీస్లో టాక్సిక్ మ్యాస్కులైనిటీని జేమీ బిహేవియర్కి ఒక రీజన్లా చూపించారు. అంటే మగవాళ్లే గొప్ప, మహిళల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అనే ఇంటర్నెట్లో బలంగా ప్రచారం చేసే మ్యానోస్ఫియర్ కమ్యూనిటీస్ గురించి ఈ వెబ్ సిరీస్లో మాట్లాడటం జరిగింది. ఇవే కాదు, ఇంతకంటే దారుణమైన పొలిటికల్ అండ్ సైకలాజికల్ మ్యానిపులేషన్ ఇంటర్నెట్లో ఎన్నో రకాలుగా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే కాంటెంట్ని కంట్రోల్ చేయడం మన చేతిలో లేదు. సోషల్ మీడియా సక్సెస్ అయ్యేది, ఎక్కువ మంది చూసేది నెగిటివిటీ ఉంటేనే. సో ఆల్గారిథమ్స్ కూడా అలాగే పనిచేస్తున్నాయి. అందులో మన ప్రమేయం ఉండదు. కాకపోతే ఈ ఇన్ఫర్మేషన్ సర్కస్లో మన పిల్లల పాత్ర ఎలా ఉండబోతుందో, ఈ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ పర్స్పెక్టివ్ని ఎలా మారుస్తుందో ముందే మనం ఒక అవేర్నెస్తో అబ్జర్వ్ చేయాలి. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు నెగిటివిటీ అండ్ టాక్సిసిటీ నుండి పారిపోవడం మానేసి పిల్లలతో కలిసి స్టీరియో టైప్స్ని బ్రేక్ చేయడం మొదలు పెట్టాలి. అంటే సపోజ్ హెల్దీ మాస్కులైనిటీ అంటే ఏంటో మాట్లాడి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సరదాగా పిల్లలతో పాటు దంగల్, జెర్సీ లాంటి స్పోర్ట్స్ మూవీస్ని పిల్లలకు చూపిస్తే ఆడా మగ డిఫరెన్సెస్నే కాదు, గెలుపు ఓటమి లాంటి ఎమోషన్స్ని కూడా హెల్దీగా వాళ్ళు ప్రాసెస్ చేసుకోగలుగుతారు. వయసుతో పాటు పిల్లలకి ఆటోమేటిక్గా వాళ్ళ సొంత ఆలోచన విధానం అలవాటవుతుంది. సో నడిచే రోడ్డు బాగుండాలి అని అనుకోకూడదు, ముందు నడక నేర్చుకోవాలి. రాళ్ళు ముళ్ళు ఉన్నా సరే పక్కకి తప్పుకుని నడవడం అలవాటు చేసుకోవాలి. దానికోసం నెక్స్ట్ పిల్లలకి మనం చెప్పాల్సింది ఎమోషన్ కోచింగ్. జస్ట్ ఇమాజిన్, అడాలసెన్స్ కథలో జేమీని స్కూల్లో ఎవరో అవమానించారు, హర్ట్ అయ్యేలా ప్రవర్తించారు. దానికి అతను బాధ కలిగినా సరే రియాక్ట్ అవ్వకుండా, టాక్సిక్గా ఆలోచించకుండా ఉండుంటే అసలు ముందు ఈ హత్య జరిగి ఉండేదే కాదు. అంటే ఎమోషన్స్ అందరికీ ఉంటాయి, కాకపోతే నెగిటివ్గా రియాక్ట్ అవ్వాలా వద్దా అనేది విచక్షణ నేర్పిస్తుంది. అదే ఇంగ్లీష్లో అయితే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అందుకే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఎమోషన్స్ గురించి, ఫీలింగ్స్ గురించి పిల్లలతో డిస్కస్ చేయమని పేరెంటింగ్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. నిజానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది నిరంతరం నేర్చుకునే నెవర్ ఎండింగ్ ప్రాసెస్. మన డైలీ లైఫ్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తాయి, రకరకాల ఎమోషన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. సేమ్ పిల్లలు కూడా అంతే. స్కూల్ బస్లో, క్లాస్ రూమ్లో, ప్లే గ్రౌండ్లో, ఇంట్లో ప్లేస్ని, సిచ్యువేషన్ని బట్టి పిల్లల్లో రకరకాల ఎమోషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. మనం లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తాం, ఓన్లీ మార్కుల్ని, ర్యాంకుల్ని సెలబ్రేట్ చేస్తాం. మెంటల్ హెల్త్, ఎమోషనల్ వెల్బీయింగ్ ఇలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోం. సో పిల్లలు మెంటల్గా మంచి స్పేస్లో ఉండాలి అంటే ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలి. పేరెంట్స్తో ఫ్రీగా డిస్కస్ చేయాలి. పిల్లలకి వాళ్ళ ఎమోషన్స్ని మాటలతో, పదాలతో ఎక్స్ప్రెస్ చేయడం నేర్పించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు కొంచెం ఎగ్జామ్ స్ట్రెస్ ఎక్కువైంది, లేదా గేమ్లో ఓడిపోయినప్పుడు బాధ కలిగింది, అలాగే పక్కన కూర్చున్న ఫ్రెండ్ దగ్గర మంచి వస్తువు చూసి నాకు జెలసీ అనిపించింది, కంపారిజన్ చేస్తున్నప్పుడు ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ కలిగింది. ఇలా సిచ్యువేషన్ ఎలాంటిదైనా సరే పేరెంట్స్తో పిల్లల ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయగలిగే స్పేస్ని మనం క్రియేట్ చేయాలి. దీనివల్ల ఆ ఎమోషన్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఒక పాసింగ్ క్లౌడ్లా చూడడం పిల్లలు అలవాటు చేసుకుంటారు. అండ్ అల్టిమేట్గా చిల్డ్రన్ లైఫ్లో పేరెంట్స్ అనేవాళ్ళు ప్రతి దాంట్లో పర్ఫెక్ట్గా ఉండక్కర్లేదు, ప్రెజెంట్గా ఉంటే చాలు. అదే మన నెక్స్ట్ అండ్ లాస్ట్ పాయింట్, బీ ప్రెజెంట్, నాట్ పర్ఫెక్ట్. అంటే ప్రతి పేరెంట్కి వాళ్ళ పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి అని ఉంటుంది,
బాగా చదివించాలి, అడిగినవన్నీ కొనిపెట్టాలి అని అనిపిస్తుంది. పిల్లల కోసం ఎంతో కష్టపడతారు చాలా మంది, కానీ కొన్నిసార్లు ఆ కష్టంలో బిజీ అయిపోయి పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతారు. ఈ పాయింట్ కూడా అడాల్సన్స్ వెబ్ సిరీస్ లోని లాస్ట్ ఎపిసోడ్ లో మనకి తెలియజేస్తారు. జేమీ ఫాదర్ అయిన ఎడ్డీ అతని పుట్టినరోజు సందర్భంగా తన వర్క్ నుండి సెలవు తీసుకుని ఫ్యామిలీతో తన కూతురుతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటాడు. పాత గాయాలు కొత్త కష్టాలు వచ్చినా సరే ఆ రోజు తన కుటుంబానికి పిల్లలకి ఇంకా దగ్గర ఉంటే బాగుండు అని అనుకుంటాడు. సో టైం ఫాస్ట్గా గడిచిపోతుంది, కాలం కరిగిపోతుంది. ఇలా అనుకునే బదులు ఉన్న టైంలోనే ప్రెజెంట్గా ఉండడానికి ట్రై చేయండి. అంటే రోజులో ఒక అరగంట సేపు డివైజ్లు డిస్ట్రాక్షన్లు లేకుండా పిల్లలతో గడపడం మనం నేర్చుకోవాలి. ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకుండా, జడ్జిమెంట్ లేకుండా పిల్లల మాటల్ని పూర్తిగా వినడం నేర్చుకోవాలి. ఐ కాంటాక్ట్, ఫిజికల్ టచ్, వార్మ్ హగ్, ఏది కంఫర్టబుల్గా ఉంటే అది. ఫ్యామిలీ బాండింగ్ని, కనెక్షన్ని పెంచుతూ ఆ మూమెంట్స్ని పంచుకోండి, మీ మనసులో పదిలపరుచుకోండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పర్సన్ టు పర్సన్, ఫ్యామిలీ టు ఫ్యామిలీ స్టైల్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఎఫెక్షన్ని చూపించే విధానం మారుతూ ఉంటాయి. కానీ కనెక్షన్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడు ఒకేలా ఉండేలా మనం కాపాడుకోవాలి. సో మన వీడియో చివరికి వచ్చేసింది కాబట్టి 5 లెసన్స్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేసేసుకుందాం. ముందుగా డిజిటల్ అవేర్నెస్ విత్ ఎంపతి. సోషల్ మీడియా వరకు కాంటెంట్ని ఫిల్టర్ చేయడం వల్ల చాలా వరకు నెగిటివిటీని మనం కంట్రోల్ చేయొచ్చు. ఫోన్ని తక్కువ వాడాలి అనే సంకల్పం ఉంటే చాలు, ఎన్ని యాప్స్ ఉన్నా కానీ మన సంకల్పం ముందు అది చిన్నదైపోతుంది. పెద్దవాళ్ళుగా ముందు మనం అలవాటు చేసుకుంటేనే పిల్లలకు మనం తర్వాత చెప్పగలుగుతాం. కనెక్ట్ బిఫోర్ యూ కరెక్ట్. ఏదైనా తప్పు చేసినప్పుడు చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు సరి చేయడం సర్వసాధారణం. అయితే తప్పు చేస్తున్నామని కోపగించుకునే ముందు ఆ తప్పు ఎందుకు జరిగిందో కూర్చోబెట్టి మాట్లాడితే చాలా వరకు సమస్యలు సాల్వ్ అయిపోతాయి. నెక్స్ట్, అండర్స్టాండింగ్ టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సెస్. నెగిటివిటీ అండ్ టాక్సిసిటీ నుండి పారిపోవడం మానేసి పిల్లలతో కలిసి స్టీరియోటైప్స్ని బ్రేక్ చేయడం మొదలుపెట్టాలి. వయసుతో పాటు పిల్లలకి ఆటోమేటిక్గా వాళ్ళ సొంత ఆలోచన విధానం అలవాటు అవుతూ ఉంటుంది. సో నడిచే రోడ్డు బాగుండాలి అని అనుకోకూడదు, ముందు నడక నేర్చుకోవాలి. రాళ్ళు ముళ్ళు ఉన్నా సరే పక్కకి తప్పుకుని నడవడం అలవాటు చేసుకోవాలి. ఎమోషన్ కోచింగ్. పిల్లలు మెంటల్గా మంచి స్పేస్లో ఉండాలి అంటే ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలి. పేరెంట్స్తో ఫ్రీగా డిస్కస్ చేయాలి. దీనివల్ల ఆ ఎమోషన్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఒక పాసింగ్ క్లౌడ్లా వాళ్ళు చూడడం అలవాటు చేసుకుంటారు. అండ్ లాస్ట్ పాయింట్, బీ ప్రెజెంట్, నాట్ పర్ఫెక్ట్. కొన్నిసార్లు పేరెంట్స్ వర్క్లో బిజీ అయిపోయి పిల్లలతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోతారు. సో డివైజ్లు, డిస్ట్రాక్షన్లు లేకుండా పిల్లలతో సమయాన్ని గడపాలి. ఇమీడియట్గా వాళ్ళు చెప్పిన దానికి రియాక్ట్ అయిపోకుండా, జడ్జిమెంట్ చేయకుండా వాళ్ళ మాటల్ని పూర్తిగా వినాలి. సో ఫ్రెండ్స్, పిల్లలు ఉన్నవాళ్ళు, భవిష్యత్తులో పిల్లలు కావాలనుకునే వాళ్ళు, పేరెంట్స్తో కనెక్షన్ కోరుకునే పిల్లలు, ప్రతి ఒక్కరు కూడా ఈ మెథడ్స్ ద్వారా ఒక హెల్దీ అండ్ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.